పూర్వం ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు. అతను ఊరూరా తిరుగుతూ టోపీలు అమ్ముకుంటూ జీవించేవాడు. ఒక వేసవి మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో అలసిపోయిన అతను ఒక పెద్ద చెట్టు కింద తన టోపీల బుట్టను పక్కన పెట్టి నిద్రపోయాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు ఉన్నాయి. అవి మెల్లగా కిందకు దిగి బుట్టలో ఉన్న రంగురంగుల టోపీలన్నీ తీసి తమ తలలకు పెట్టుకుని మళ్లీ చెట్టు ఎక్కేశాయి. కాసేపటికి వ్యాపారి నిద్రలేచి చూస్తే బుట్ట ఖాళీగా ఉంది. కంగారుగా చుట్టూ చూస్తే చెట్టుమీద ఉన్న కోతులన్నీ టోపీలు పెట్టుకుని అతన్ని చూసి వెక్కిరిస్తున్నాయి. వ్యాపారికి ఏం చేయాలో పాలుపోలేదు. కోతులను తిట్టినా, కర్రతో బెదిరించినా అవి వినలేదు. అప్పుడు అతనికి ఒక ఉపాయం తట్టింది. కోతులకు అనుకరిచే, కాపీ చేసే స్వభావం ఉంటుందని అతనికి తెలుసు. వెంటనే అతను తన తలమీద ఉన్న టోపీని తీసి నేలకేసి కొట్టాడు. అది చూసిన కోతులన్నీ వెంటనే తమ తలలమీద ఉన్న టోపీలను కూడా తీసి కిందకు విసిరేశాయి. వ్యాపారి సంతోషంగా ఆ టోపీలన్నీ ఏరుకుని బుట్టలో సర్దుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.